శ్రీ గురుభ్యో నమః. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానునితో, దేవదేవేశ్వర, మీ భక్తునికి స్నాన విధిని వివరించండి అని అడిగాడు. భగవానుడు చెప్పాడు, పాండునందన, ఏ విధిని అనుసరించి స్నానం చేస్తే ద్విజగణానికి పాపాలు తొలగిపోతాయో ఆ పరమ పవిత్రమైన పాపనాశకమైన విధిని సంపూర్ణంగా విను. మట్టి, పేడ, తిలలు, కుసులు, పువ్వులు మొదలైన శాస్త్రోక్త సామగ్రిని తీసుకుని నీటి వద్దకు వెళ్లాలి. ఉత్తమ ద్విజుడు నదిలో స్నానం చేశాక ఇక ఏ నీటిలోనూ స్నానం చేయకపోవడం ఉచితం. ఎక్కువ నీళ్లు ఉన్న జలాశయం లభిస్తే కొద్ది నీళ్లు ఉన్న చోట ఎప్పుడూ స్నానం చేయకూడదు. నీటి దగ్గరకు వెళ్లాక పరిశుభ్రమైన చదును నేలను చూసుకొని అక్కడ మట్టి, పేడ మొదలైన సామగ్రిని పెట్టుకోవాలి. నీటి బయటనే తన 2 కాళ్లను కడుగుకొని 2 సార్లు ఆచమనం చేయాలి. ఆపై జలాశయానికి ప్రదక్షిణ చేసి ఆ జలానికి నమస్కరించాలి. జలాశయంలోని నీటి మీద కాళ్ళు చేతులు కొట్టరాదు. ఎందుకంటే జలం సర్వదేవతా స్వరూపం, నా స్వరూపం కూడా. అందుకని దానిని కొట్టకూడదు. జలాశయంలోని నీటితో దాని ఒడ్డునున్న నేలను కడిగి శుభ్రం చేయాలి. ఆపై నీటిలోకి దిగి ఒక్కసారి కేవలం మునక వేయాలి. ఒళ్ళు తోముకోకూడదు. ఆ తరువాత మళ్లీ ఆచమనం చేయాలి. చేతిని గోకర్ణంలా చేసి దానితో 3 సార్లు నీరు త్రాగాలి. కాళ్ల మీద నీరు జల్లుకుని 2 సార్లు నీటితో నోరు తుడుచుకోవాలి. తర్వాత మెడపైన గల కన్నులు, ముక్కులు, చెవులు మొదలైన సమస్త ఇంద్రియాలను ఒక్కొక్కసారి నీటితో స్పృశించాలి. తరువాత 2 భుజాలను స్పృశించాక హృదయాన్ని, నాభిని కూడా స్పృశించాలి. ఈ రీతిగా ప్రతి అవయవాన్ని నీటితో తడిపి శిరసుపై చల్లుకోవాలి. తరువాత ఆపః పునంతు అనే మంత్రం చదివి తిరిగి ఆచమనం చేయాలి. లేదా ఆచమన సమయంలో ఓంకారం, వ్యాహృతులతో పాటుగా సదసస్పతిం అనే రుక్కును పఠించాలి. ఆచమనం తరువాత మట్టిని తీసుకుని దానిని 3 భాగాలు చేయాలి. ఇదం విష్ణు అనే మంత్రాన్ని చదివి వానిని క్రమంగా శరీరంలోని పైన, మధ్యలో, కింద ఉన్న అవయవాలకు పూసుకోవాలి. తరువాత వారణ సూక్తాలతో నీటిని నమస్కరించి స్నానం చేయాలి. నది అయితే దాని ప్రవాహం వచ్చే వైపు ముఖం పెట్టి, ఇతర జలాశయాలైతే సూర్యుని వైపు ముఖం పెట్టి స్నానం చేయాలి. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మెల్లగా మునగాలి. నీటిలో కలకలం రేపకూడదు. తరువాత పేడను చేతిలోనికి నీటితో తడిపి దానిని 3 భాగాలు చేసి దానిని కూడా పైన చెప్పినట్లే శరీరంలోని ఊర్ధ్వ, మధ్య, అధోభాగాలకు రాసుకోవాలి. ఆ సమయంలో ప్రణవాన్ని, వ్యాహృతులతో పాటు గాయత్రి మంత్రాన్ని పునరావృత్తి చేస్తూ ఉండాలి. ఆపై నా పైన మనసు నిలిపి ఆచమనం చేసిన తర్వాత అపోహిష్టామయో ఇత్యాది 3 రుక్కులతో, తరత్సమందీభిః ఇత్యాది 4 రుక్కులతో గోసూక్త, అశ్వసూక్త, వైష్ణవ సూక్త, వారుణ సూక్త, సావిత్ర సూక్త, ఇంద్ర సూక్త, వామదైవ్య సూక్తులతో నాకు సంబంధించిన ఇతర సామ మంత్రాలతో శుద్ధమైన నీటిని తనపై చల్లుకోవాలి. తరువాత నీటి లోపల ఉండి అఘమర్షణ సూక్తాన్ని జపించాలి. లేదా ప్రణవం, వ్యాహృతులతో పాటుగా గాయత్రి మంత్రం జపించాలి. లేదా ఊపిరి బిగబట్టినంతసేపు నన్ను స్మరిస్తూ కేవలం ప్రణవాన్నే జపించాలి. ఈ రీతిగా స్నానం చేసి జలాశయం ఒడ్డుకు వచ్చి ఉతికిన వస్త్రాలను, ధోవతి, ఉత్తరీయాలను ధరించాలి. ఉత్తరీయాన్ని చంకపైన త్రాడులాగా వేళ్లాడదీసి కట్టుకోకూడదు. వస్త్రాన్ని చంకలో త్రాడులా వేళ్లాడదీసి వైదిక కర్మలు చేసేవాని కర్మలను రాక్షసులు, దానవులు, దైత్యులు మహదానందంగా నాశనం చేస్తారు. కాబట్టి చంకకు ఎప్పుడూ వస్త్రం కట్టుకోకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. వస్త్రాలు ధరించాక చేతులను, కాళ్లను మట్టితో మెల్లమెల్లగా తోముకొని కడుక్కోవాలి. తరువాత గాయత్రి మంత్రం చదివి ఆచమనం చేయాలి. తూర్పుకి గాని ఉత్తరానికి గాని తిరిగి ఏకాగ్ర చిత్తంతో వేదాలను స్వాధ్యాయం చేయాలి. నీటిలో నిలిచిన విప్రుడు నీటిలోనే ఆచమించి శుద్ధుడవుతాడు. నేల మీద ఉన్నవాడు నేల మీదనే ఆచమించడం ద్వారా శుద్ధుడవుతాడు. కాబట్టి నీటిలో గాని నేల మీద గాని ఎక్కడ ఉన్న ద్విజుడు ఆత్మశుద్ధి కోసం ఆచమనం చేయాలి. అనంతరం సంధ్యోపాసన చేయడం కోసం చేతిలో దర్భలు పట్టుకుని పూర్వాభిముఖుడై దర్భాసనం మీద కూర్చోవాలి.
నా మీద మనసు నిలిపి ఏకాగ్ర భావంతో ప్రాణాయామం చేయాలి. ఆపై ఏకాగ్ర చిత్తంతో 1000 సార్లు గాని 100 సార్లు గాని గాయత్రి మంత్రాన్ని జపించాలి. మందేహులనే రాక్షసులను నశింపచేయడానికి గాయత్రి మంత్రం ద్వారా అభిమంత్రితమైన నీటిని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత ఆచమనం చేసి ఉద్దర్గో కసి అనే ఈ మంత్రంతో ప్రాయశ్చిత్తం కోసం నీరు వదలాలి. తర్వాత దోసిల్లోకి సుగంధ పుష్పాలను జలాన్ని తీసుకుని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి ఆకాశముద్రను చూపాలి. తదనంతరం సూర్యుని ఏకాక్షర మంత్రాన్ని 12 సార్లు జపించాలి. షడక్షరాది మంత్రాలను 6 సార్లు పునరావృత్తి చేయాలి. ఆకాశముద్రను కుడివైపు నుండి తిప్పి ముఖం మీదకి చేర్చాలి. తరువాత 2 భుజాలు పైకి ఎత్తి ఏకాగ్ర చిత్తంతో సూర్యుని వైపు చూస్తూ ఆ మండలంలోని ఉన్న చతుర్భుజుడు తేజోమూర్తి నారాయణ స్వరూపుడు అయిన నన్ను ఏకాగ్ర చిత్తంతో ధ్యానించాలి. ఆ సమయంలో ఉదిత్యం చిత్రం దేవానాం తచ్చక్షు అనే మంత్రాలను గాయత్రి మంత్రాన్ని నాకు సంబంధించిన సూక్తాలను జపించి నా సామ మంత్రాలను పురుష సూక్తాన్ని కూడా చదవాలి. అనంతరం హంస శుచిషత్ ఈ మంత్రాన్ని చదువుతూ సూర్యుని వైపు చూసి ప్రదక్షిణ పూర్వకంగా అతనికి నమస్కరించాలి. ఈ రీతిగా సంధ్యోపాసన పూర్తి అయ్యాక బ్రహ్మకు, నాకు, శంకరునికి, ప్రజాపతికి, దేవతలకు, దేవర్షులకు, అంగాలతో కూడిన వేదాలకు, ఇతిహాసాలకు, యజ్ఞాలకు, సమస్త పురాణాలకు, అప్సరసలకు, ఋతు కళా కాష్టారూపమైన సంవత్సరానికి, భూత సముదాయానికి, భూతాలకు, నదులకు, సముద్రాలకు, పర్వతాలకు, వాటి మీద నివసించే దేవతలకు, ఓషధులకు, వనస్పతులకు నీటితో తర్పణ ఇవ్వాలి. తర్పణ సమయంలో జందమును ఎడమ భుజం మీద ఉంచుకొని కుడి ఎడమ చేతులు రెండింటితోనూ అంజలి పట్టి జలం విడుస్తూ పైన చెప్పిన దేవతలను ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి తృప్యతాం అనాలి. ఇద్దరు గాని అంతకంటే ఎక్కువగా గాని దేవతలకు ఒకేసారి జలం ఇవ్వవలసి వస్తే క్రమంగా ద్వివచన బహువచనాలను తృప్యతాం, తృప్యంతాం అని చెప్పాలి. జంగాన్ని నివేతి చేసుకుని అనగా మెడలో మాలవలే వేసుకుని మంత్రద్రష్టలైన మరీచ్యాదులకు, నారదాది ఋషులకు ఏకాగ్ర చిత్తంతో తర్పణ ఇవ్వాలి. అనంతరం జంజాన్ని కుడి భుజం మీద ఉంచుకొని ఈ పైన చెప్పబోయే పితృ సంబంధమైన దేవతలకు, పితరులకు తర్పణాలు ఇవ్వాలి. కవ్యవాట్టు, అగ్ని, సోముడు, వైవస్వతుడు, అర్యముడు, అగ్నిశ్వాత్తులు, సోమపులు వీరు పితృ సంబంధులైన దేవతలు. వీరికి తిలసహితమైన జలంతో కుశలపై తర్పణం చేయాలి. తృప్యతాం అనే పదం ఉచ్చరించాలి. తదనంతరం పితృతర్పణం ఆరంభించాలి. వారి క్రమం ఇది: పితా పితామహుడు, ప్రపితామహుడు, మాతా పితామహి, ప్రపితామహి, వీరే కాక గురువు, ఆచార్యుడు, పితృశ్వస మేనత్త, మాతృశ్వస పినతల్లి, మాతామహి, ఉపాధ్యాయుడు, మిత్రుడు, బంధువు, శిష్యుడు, ఋత్విజుడు, జ్ఞాతి, సోదరులు మొదలైన వారిలో చనిపోయిన వారిపై దయ చూపి ఈర్ష్యాద్వేషాలు విడిచి వారికి కూడా తర్పణం చేయాలి. తర్పణం విడిచిన తర్వాత ఆచమించి స్నానం చేసినప్పటి వస్త్రాన్ని పిండాలి. ఆ వస్త్రంలోని జలం కూడా కులంలో సంతానహీనులై మరణించిన వారి భాగం. అది వారి స్నానానికి, పానానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ జలంతో వారికి తర్పణ చేయాలి. ఇది విద్వాంసులు చెప్పిన మాట. పైన చెప్పిన దేవతలకు, పితరులకు తర్పణాలు ఇవ్వకుండా స్నానం చేసిన వస్త్రాన్ని జాడించకూడదు. అజ్ఞానంతో తర్పణానికి ముందే ఆ వస్త్రాన్ని ఉతికితే అది ఋషులకు, దేవతలకు బాధ కలిగిస్తుంది. ఆ దశలో అతని పితరులు అతనికి శాపం ఇచ్చి నిరాశగా వెళ్లిపోతారు. అందువల్ల తర్పణం తరువాత ఆచమించాకనే స్నాన వస్త్రాన్ని పిండాలి. తర్పణ క్రియ పూర్తి అయ్యాక 2 పాదాలకు మట్టి పూసుకొని వాటిని కడుక్కోవాలి. తరువాత ఆచమించి పవిత్రుడై దర్భాసనం మీద కూర్చుని చేతిలో దర్భలు పట్టుకుని స్వాధ్యాయం ఆరంభించాలి. ముందు వేదం చదివి తరువాత దాని ఇతర అంగాలు చదవాలి. తన శక్తిని అనుసరించి ప్రతిదినం చదివే వాటిని స్వాధ్యాయం అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలను స్వాధ్యాయం చేయాలి. ఇతిహాస పురాణాల అధ్యయనం కూడా యథాశక్తి విడవకూడదు. స్వాధ్యాయం పూర్తి చేసుకుని లేచి నిలబడి దిక్కులకు, వాటి దేవతలకు, బ్రహ్మకు, భూదేవికి, ఓషధులకు, వాక్కుకు,
వాచస్పతికి, సరిత్తులకు, నాకు కూడా నమస్కరించాలి. తర్వాత నీరు తీసుకుని ప్రణవయుక్తంగా నమోభ్య అనే ఈ మంత్రాన్ని చదివి పూర్వంలాగే జలదేవతకు నమస్కరించాలి. తర్వాత ఘృణి, సూర్యుడు, ఆదిత్యుడు ఇత్యాది నామాలను ఉచ్చరిస్తూ తలపైన 2 చేతులు జోడించి సూర్యదేవునకు నమస్కరించాలి. ప్రణవాన్ని జపిస్తూ ఏకాగ్ర చిత్తంతో సూర్యుని దర్శించాలి. ఆ తరువాత నాకు ప్రియం కలిగించే పువ్వులతో నన్ను ప్రతిదినం పూజించాలి అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ మహాభారతంలో ఆశ్వమేధిక పర్వములోనిది. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.